హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద యూనికర్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఈరోజు అయితే నేను మీకు చీప్ అండ్ బెస్ట్ షాపింగ్ స్టోర్ ఒకటి చూపించబోతున్నాను. అండ్ అలానే నేను చేసిన షాపింగ్ని కూడా మీతో షేర్ చేయబోతున్నాను. సో ఆలస్యం చేయకుండా మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. Hello everyone, welcome back to my channel. సో ఈరోజు అయితే మనం వచ్చేసాం శ్రీ వెంకటేశ్వర గార్మెంట్స్ దగ్గరికి. ఇంటి దగ్గర నుంచి ఇదైతే చాలా దూరమే, 20 to 25 కిలోమీటర్స్ వరకు ఉంది. కానీ ఇక్కడైతే అన్ని బ్రాండ్స్ చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతాయని ఇక్కడికి వచ్చాం. అండ్ ఇదే నేను కూడా ఫస్ట్ టైం రావడం, నేను కూడా ఎప్పుడు రాలేదు. కానీ ఇక్కడ క్లాత్స్ అన్ని చూసాక చాలా రీజనబుల్ అనిపించింది. అలానే క్లాత్ క్వాలిటీ బాగుంది, అలానే చాలా బ్రాండ్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో వాటిని మీతో కూడా షేర్ చేస్తున్నాను. అండ్ అలానే నేను మీకు కొన్ని ప్రైజెస్ అలానే కొన్ని క్లాత్స్ని చూపిస్తాను. వాటితో మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఎంత కాస్ట్ ఉన్నాయి, ఏంటి, తక్కువ కాస్ట్ అంటే ఎంత అనేది. సో ఇక్కడ మీకు కొన్ని చూపిస్తాను అనమాట. కానీ ఇక్కడ ఏంటి అంటే మనకు సపరేట్గా కొన్ని బ్రాండ్ స్టోర్స్ ఉంటాయి కదా, అలా కాకుండా లైన్గా అరేంజ్ చేసలేవు, ర్యాండమ్గా ఉన్నాయి. కానీ మనం కొంచెం పేషెన్స్గా చూసుకుంటే మనకు చాలా మంచి డిజైన్స్ దొరుకుతాయి, అలానే చాలా మంచి బ్రాండ్స్ కూడా దొరుకుతాయి. కాకపోతే కొంచెం పేషెన్స్గా ఉండాల్సి వస్తుంది, ఎందుకంటే ఇది చాలా పెద్ద స్టోర్ కాబట్టి చాలా దగ్గరలో ఉన్నాయన్నమాట. అండ్ మీకు నేను ఇక్కడ ప్రతి ఒక్కటి ఉంది. బాయ్స్ షర్ట్స్, అలానే పిల్లలవి కుర్తీస్ కావచ్చు, వెస్ట్రన్ వేర్ కావచ్చు, షూస్, అలానే స్లిప్పర్స్. అండ్ ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు, ఇయర్స్, సైజ్ మొత్తం మెన్షన్ చేసి పెట్టున్నారు కదా, వాటిలో మనం చూస్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి. అండ్ నాకైతే అన్నిటితో పోలిస్తే చాలా తక్కువ ప్రైస్ అనే అనిపించింది. అలానే క్లాత్ కూడా చాలా బాగుంది, ప్రతి ఒక్కటి క్లాత్ బాగుంది అనమాట. మరి చీప్ క్వాలిటీ అన్నట్లుగా అసలు ఏం లేదు. అండ్ అలానే దీంట్లో చాలా పెద్ద బ్రాండ్స్ కూడా ఉన్నాయి. అందులో నేను ముందు చెప్పాను కదా, వాటిని మనం కొంచెం ఓపిక్గా చూస్ చేసుకోవాల్సి వస్తుంది. అవన్నీ ఎందుకంటే లైన్గా అరేంజ్ చేసి బ్రాండ్ వైజ్ అస్సలు లేవన్నమాట, అన్నీ ర్యాండమ్గా ఉన్నాయి. సో చూసారా, ఇది స్వెటర్, ఇదైతే జస్ట్ 150 రూపీసే. అండ్ మామూలుగా మనకు ఇలాంటివి ఏదైనా వేరే స్టోర్స్లో, వేరే షోరూమ్స్లో తీసుకుంటే, లేకపోతే మాల్స్లో కొంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి కదా, కానీ ఇవి ఇక్కడ చాలా తక్కువకే ఉన్నాయన్నమాట. ఇవన్నీ అయితే పాపల స్కర్ట్స్ నాకైతే బాగా నచ్చాయి. అండ్ ఒకటి తీసుకున్నాను కూడా, మళ్ళీ పెట్టేశాను. సో మరి బాబుకి ఎన్ని రోజులు వేస్తానులే అని. అండ్ స్టాక్ అయితే చాలా ఉంది. ఇదైతే జీన్స్, అండ్ దీని కాస్ట్ వచ్చేసి 229 రూపీస్. బట్ నాకైతే క్వాలిటీ అంత సూపర్గా ఉంది అని జీన్స్లో అయితే అనిపించలేదు. ఇంకా చాలా ఉన్నాయి, బట్ నేను చూసిన కొన్నిటిని మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఈ టాప్ చూసారా, అండ్ ఇదైతే జస్ట్ 100 రూపీస్. సో అది కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఎంతో. చూడండి, ఇది జస్ట్ 99 రూపీస్ అనమాట. అండ్ వేసుకుంటే కూడా చాలా స్టైలిష్గా ఉంటుంది. ఇది చూస్తేనే అర్థమవుతుంది, కాకపోతే మనం దానికి సెట్ అవ్వాలి అంతే. అండ్ ఇదంతా నైట్ వేర్. ఇదైతే 150 రూపీస్. అండ్ క్లాత్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది, అంటే చాలా గట్టిగా ఉందన్నమాట. మరీ రఫ్, తక్కువగా ఉండడం, పల్సగా ఉండడం అలాగేం లేదు, చాలా స్ట్రాంగ్గానే ఉంది. అండ్ ఇదైతే 7 to 8 ఇయర్స్ పిల్లలకి. మనకు ఏజ్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు. అండ్ ముందుకెళ్ళే కొద్దీ మెన్స్కి సైజ్ వైజ్ కూడా మెన్షన్ చేసి ఉన్నారు. అండ్ ఇవన్నీ అయితే షార్ట్స్, అండ్ ఇవి కూడా జస్ట్ 100 రూపీస్కే ఉన్నాయి. అండ్ ఇవన్నీ మెన్స్ షర్ట్స్ అయితే చాలా ఉన్నాయి, అండ్ సైజ్ వైజ్ ఉన్నాయి. మనకు ఎక్సెస్ నుంచి 4XL వరకు కూడా ఉన్నాయన్నమాట. అంతా కంప్లీట్గా చాలా పెద్ద సైజ్ వరకు ఉన్నాయి.
నేను మీకు ర్యాండమ్గా కొన్ని చూపిస్తున్నాను. అండ్ ఇక్కడైతే మనం ఎర్లీ మార్నింగ్ వస్తే అంటే షాప్ ఓపెనింగ్ టైంకి వస్తే ఇలా నీట్గా అరేంజ్ చేసి పెట్టుంటారు. బట్ మనం కొంచెం లేట్గా వచ్చామంటే ఇలా ర్యాండమ్గా అయిపోతాయి అనమాట. ఏ షాప్లో అయినా అంటే ఉంటారు, బట్ ఇది పెద్ద స్టోర్ కదా, కాబట్టి వాళ్ళు వెంటనే అరేంజ్ చేయడానికి అవ్వట్లేదు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 400 రూపీస్ ఉంది. సో ఇలా చీప్ నుంచి చాలా బెస్ట్ వరకు ఉన్నాయి. కాస్ట్ కూడా అంతే, లో కాస్ట్ నుంచి హై కాస్ట్ వరకు ఉన్నాయి. అండ్ ఇదైతే వైల్డ్ క్రాఫ్ట్ ప్యాక్. దీని కాస్ట్ వచ్చేసి యాక్చువల్గా మనకు 2000 చేంజ్. అండ్ ఇక్కడ వీళ్ళ ఆఫర్ వచ్చేసి 1800 రూపీస్, 700 రూపీసే. అండ్ ఇవన్నీ మంచి బ్రాండ్వే, బట్ ఏదైనా చిన్న అంటే మనకు తెలియని డిఫెక్ట్ ఉండడం వల్ల అలా పెట్టేస్తున్నారని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తున్నాను అంతే. అండ్ ఇవైతే స్వెటర్స్ కూడా 300 రూపీస్. చాలా బాగున్నాయి స్వెటర్స్ కూడా. ఇవి కూడా జస్ట్ 300 రూపీస్ అనమాట. అండ్ ఇవన్నీ అయితే మెన్స్ స్వెటర్స్. అండ్ వీటిలో చాలా కలర్స్ కూడా ఉన్నాయి. అండ్ కలర్స్ కూడా చాలా డీసెంట్గా ఉన్నాయి. చూడండి, ఇవి కూడా మంచి బ్రాండ్ ఉన్నవే, కాకపోతే మనకు ఇక్కడ అమ్ముతున్నారనమాట తక్కువ ప్రైసెస్కి. అండ్ ఈ స్టోరీ ఇంకా చాలా మందికి తెలియదు, నాకు కూడా ఇప్పటి వరకు తెలియదు. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నా కూడా నాకు కూడా జస్ట్ ఇప్పుడే తెలిసింది. అండ్ అందుకే వచ్చాను ఒకసారి ఎలా ఉంటుంది చూద్దామని. అండ్ ఇలాంటి షర్టే నాకు ఇంకా గుర్తుంది, బయట కొన్నప్పుడు మేము ఆల్మోస్ట్ 2800 రూపీస్ వరకు పే చేసాం. బట్ ఇక్కడ ఇది మనకు 800 రూపీస్కే వస్తుంది. అండ్ ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. అంతటికీ మనకు కావాల్సింది మంచి పేషెన్స్ అనమాట, ఓపిక వెతుక్కోవాలంతే. అండ్ ఇవి జాకెట్స్ అయితే మామూలుగా బయట ఎక్కువ ఉంటాయి కదా, బట్ ఇక్కడ 1200 రూపీస్ అనుకుంటా. అండ్ ఇవైతే బ్లేజర్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి. అండ్ నేను ఇక్కడ మీకు బ్రాండ్ చూపిద్దాం అనుకున్నాను. ఇది ఆరో ఆల్రెడీ మేము ఒకసారి పెళ్ళప్పుడు కొన్నామన్నమాట హస్బెండ్కి. ఆల్మోస్ట్ మేము 11,000 రూపీస్ ఏమో పే చేసాము ఓన్లీ ఒక్క బ్లేజర్కి. బట్ ఇక్కడ మనకి అది 1000 రూపీస్కే వస్తుంది. అండ్ ఇక్కడ మేము వెళ్తున్నాం సెకండ్ ఫ్లోర్లో ఏముంటాయి అంటే అంత లేడీస్ వేర్, వెస్ట్రన్ వేర్, ఎథ్నిక్ వేర్ ఇలా అనమాట అంతా. దాంతోపాటు షూస్ అయితే ఎన్ని ఉన్నాయో చెప్పలేను, అవన్నీ మీతో చూపిస్తాను, వచ్చేయండి. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయి అనమాట షూస్. మనకు అన్ని రకాల బ్రాండ్స్, అలానే అన్ని రకాల మోడల్స్, అన్ని రకాల కలర్స్, అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి. ఎన్ని కావాలో అన్నీ ఉన్నాయన్నమాట. కాకపోతే మనకు చూస్ చేసుకోవడం కష్టం ఇన్ని ఆప్షన్స్ ఇచ్చినప్పుడు. అండ్ ఇక్కడ టవల్స్ చూసారా, ఇవి కూడా అన్నీ ఆల్మోస్ట్ బాంబే డైయింగ్ ఇలాంటి మంచి బ్రాండ్సే ఉన్నాయి. అండ్ అలానే చాలా తక్కువ కాస్ట్కి ఉన్నాయన్నమాట. ఇదైతే జస్ట్ 159 రూపీస్. బ్రాండ్ వచ్చేసి బాంబే డైయింగ్. అండ్ అలానే స్టాక్ కూడా చాలా ఎక్కువ ఉంది ఇక్కడ, 1-2 పీసెస్ కాకుండా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఇంకా షూస్ చూడండి ఎన్ని ఉన్నాయో, ఇక్కడ స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇవి కూడా బాంబే డైయింగ్ బ్రాండ్ ఇదైతే అద్వైత్వి. అండ్ మామూలుగా మనం బయట ఇలాంటివి తీసుకున్నప్పుడు అంటే పెద్ద మాల్స్లో తీసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ పే చేస్తుంటాం కదా, కానీ ఇక్కడైతే నాకు చాలా రీజనబుల్గా అనిపించాయి అనమాట. అండ్ ఇక్కడైతే మనం మంచి బ్రాండ్ హ్యాండ్ బ్యాగ్స్ చూడొచ్చు. ఇవైతే టోట్ బ్యాగ్స్ అనమాట. సో ఇక్కడ బ్యాగ్స్ కూడా బాగున్నాయి అండ్ చాలా తక్కువ ప్రైస్కి ఉన్నాయి. మనం ఆన్లైన్లో కంపేర్ చేసి సేమ్ బ్రాండ్ని ఇక్కడ చెక్ చేస్తే మాత్రం మనకు చాలా తక్కువగా కనిపిస్తాయి. అలా నేను 2-3 చెక్ చేసి చూశాను. అంటే ఆన్లైన్లో మనకు 4000 అంత ఉన్న బ్యాగ్స్ వచ్చి ఇక్కడ మనకు 1200కే దొరుకుతున్నాయి. సో అలా నేను మీకు కొన్ని బ్యాగ్స్ని కూడా చూపిస్తాను ఇక్కడ. అండ్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చేసింది, గోల్డ్ కలర్ది. చాలాసేపు అంటే ఆల్మోస్ట్ నా షాపింగ్ అయ్యేంత వరకు దీన్ని నేను నా దగ్గరే పెట్టుకున్నాను. బట్ ఇంకా లాస్ట్ మూమెంట్లో ఎందుకో నేను ఆల్రెడీ నా దగ్గర ఒక 4 బ్యాగ్స్ ఉన్నాయి. నేను చాలా తక్కువ యూజ్ చేస్తాను అనమాట హ్యాండ్ బ్యాగ్స్. అంటే బయటకు వెళ్ళినప్పుడు కొంచెం ఎందుకో ఫ్రీగా ఉండాలని అనిపిస్తుంది. హ్యాండ్ బ్యాగ్స్ క్యారీ చేయడం అంత ఇష్టమేమి ఉండదు అనమాట.
సో అందుకోసం చాలాసేపు నాతో పెట్టుకొని మళ్ళీ వచ్చే ముందు మళ్ళీ దాని ప్లేస్లో దాన్ని పెట్టేసి వచ్చేసాను, ఎందుకు తీసుకోలేదు. అండ్ ఇక్కడైతే మనకు చాలా వెరైటీ బ్యాగ్స్ కూడా మనం చూడొచ్చు, వాటి కోసమే మీకు జస్ట్ రెఫరెన్స్ కోసం చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ మనకు ట్రావెల్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి, అలానే జిమ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ అయితే వైల్డ్ క్రాఫ్ట్ అన్నమాట. అండ్ అలానే ఇక్కడ మనకు కిచెన్ వేర్ అంటే ఓన్లీ కుక్కర్స్ మాత్రమే చూసాను నేను, ఇంకా ఏం చూడలేదు. అలానే కొన్ని టప్పర్ వేర్ బాక్సెస్ కూడా చూశాను. స్టీల్ వెజల్స్ కూడా బాగున్నాయి, ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట. కానీ కాస్ట్ కూడా సేమ్ అనిపించింది బయటకి ఇక్కడికి, వీటిలో ఎక్కువ డిఫరెన్స్ ఉందని నాకేం అనిపించలేదు. అండ్ అలానే ఇవి కొనే ఆలోచన నాకు అస్సలు లేదు, కాబట్టి జస్ట్ చూపిస్తున్నాను మీకు, అంటే ఇవి కూడా అవైలబిలిటీలో ఉంటాయి అని మీకు తెలియడం కోసం. కానీ డిజైన్ అంతా బాగుంది కదా, ఇవి చూడడానికైతే చాలా బాగున్నాయి. సో ఇంకా అది అండ్ ఇక్కడ నుంచి అయితే మొత్తం షూసే ఉన్నాయన్నమాట, చూపిస్తాను చూడండి. ఇవన్నీ మంచి లెదర్వే అండ్ అలానే మంచి బ్రాండ్వి కూడా, బట్ మనకి చాలా తక్కువకే దొరుకుతున్నాయి. నేను ముందుగా చెప్పాను కదా, ఏదైనా చిన్న డిఫెక్ట్ ఉండడం వల్ల ఇలా వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేస్తున్నారు అనమాట మనకు తక్కువకి. బట్ మనకు ఆ డిఫెక్ట్ ఏంటో అసలు కనిపించదు. అండ్ ఇవన్నీ అయితే చాలా ఫుట్వేర్ ఉంది లేడీస్ కూడా, కానీ నేనైతే అసలు ఇవేం తీసుకోలేదు. ఎన్ని ఉండే లోపల నాకు అసలు ఏం తీసుకోవాలో కూడా అర్థం కాలేదు. అండ్ అలానే బయటికి వెళ్ళేది కూడా కొంచెం తక్కువే కదా, ఇప్పుడు లాక్డౌన్లో బయటికి వెళ్ళేది తక్కువ కాబట్టి నాకు అంతగా వీటిని తీసుకోవాలని ఏమీ అంత అనిపించలేదు, కాబట్టి నేను వీటిని తీసుకోలేదు అసలేమి. బట్ కానీ కొంచెం సేపు చూసాను అనమాట, అన్ని మోడల్స్ చూశాను. చూసారా, ఇది మొత్తం ఫుట్వేరే. ఎంత చాయిస్ ఇస్తే ఎక్కడండి సెలెక్ట్ చేసుకుంటాం, అస్సలు సెలెక్ట్ చేసుకోలేదు. నేను సెలెక్ట్ చేసుకోలేకపోయినా అసలు నాకు వేటిని తీసుకోవాలన్న ఆలోచన కూడా రాలేదన్నమాట, అంత కన్ఫ్యూజ్ అయ్యాను ఇన్ని మోడల్స్ని చూసాక. సో ఇంకా మరి మీరు కూడా ఒకసారి చూసేయండి ఏమేమి మోడల్స్ ఉన్నాయనేది. అండ్ దీని తర్వాత మనమైతే వచ్చేసాం ఉమెన్ వేర్ ఉన్న దగ్గరికి. అండ్ ఇవన్నీ అయితే లెగ్గిన్స్ కాస్ట్ అయితే నేను చూడలేదు, బట్ ఇవన్నీ అయితే టాప్స్, ఇవన్నీ కూడా సైజ్ వైజ్ అరేంజ్ చేసి పెట్టున్నారు. నేను చెప్పాను కదా, అండ్ మనకు ఒకే కలర్ ఉన్నవి ఒకే దగ్గర అస్సలు లేవు, చాలా ర్యాండమ్గా ఉన్నాయి. వీటిలో మనం చాలా ఓపిక్గా చూసుకోవాలన్నమాట మోడల్. కానీ మనం కొంచెం ఓపిక్గా చూస్తే మాత్రం మనకు చాలా మంచి కొత్తవి దొరుకుతాయి, అంటే కొత్త మోడలే దొరుకుతుంది. వాటికంతా మనకు కావాల్సింది ఓన్లీ పేషెన్స్ అనమాట. నేను అసలు చూస్ చేసుకోలేకపోయాను, అందుకే చాలా తక్కువ తీసుకున్నాను. ఏవో 1-2 మాత్రమే నాకు కొంచెం మంచిగా అనిపించాయి, వాటిని తీసుకున్నాను. అండ్ ఇవన్నీ ప్రైస్ అయితే సూపర్ రీజనబుల్ అండ్ క్లాత్ వైజ్ అయితే చాలా బాగున్నాయి అసలు. అండ్ సో నేను ఇదైతే కరెక్ట్గా చూస్ చేసుకున్నాను అనమాట. అండ్ అయితే దీని తర్వాత మేమైతే 3rd ఫ్లోర్కి వెళ్ళాం. అక్కడ ఓన్లీ ఫర్నిచర్ ఉంది. ఫర్నిచర్ అయితే ఎక్కువ ఏం లేదు, చాలా తక్కువ ఉంది. అండ్ ఇవి కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్కే ఉన్నాయి. వీటిని కూడా మీతో చూపిస్తాను. అండ్ దీని తర్వాత నేను చేసిన షాపింగ్ని కూడా షేర్ చేస్తాను. సో ఈ ఫర్నిచర్ని అలానే దాని ప్రైస్ని కూడా మీరు ఒకసారి చూసేయండి.
అయితే మరి మేము ఇంకా ఈ షాపింగ్ అంతా అయిపోయాక మేము ఇంటికి వెళ్ళే లోపల ఆల్మోస్ట్ 8:30 8:40 అయిపోయింది. అండ్ వెళ్ళిన తర్వాత నేను మీకు చేసిన షాపింగ్ అంతా షేర్ చేయడం కోసం కూడా ఇంకొక వీడియో యాడ్ చేశాను. వీడియోని కంటిన్యూ చేశాను. సో మిస్ అవ్వకుండా నేనేం షాపింగ్ చేశాను అనేది కూడా మీరు దాంట్లో చూసేయచ్చు. సో మరి మనం నెక్స్ట్ ఇంకా కంటిన్యూ అవుదాం షాపింగ్ ఏం చేశాను అనే దాంట్లో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఇండియాస్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఈరోజు అయితే నేను చేసిన షాపింగ్ ని మీతో షేర్ చేస్తానని చెప్పాను కదా. అసలు ఆ వెంకటేశ్వర గార్మెంట్స్ లో నేనేం షాపింగ్ చేశాను అనేది మీతో షేర్ చేస్తాను. సో ఓకే, మరి ఏమేమి తీసుకున్నాను అనేది చూసేద్దామా. ముందుగా అయితే నేను బాబు కోసం తీసుకున్న వాటిని చూపిస్తాను. సో ఒకటైతే ఇది జెమ్ సూట్, అండ్ దీని కాస్ట్ అయితే ఇది కంప్లీట్గా చూపిస్తాను. అండ్ దీని కాస్ట్ అయితే నార్మల్గా మనకు 839 రూపీస్ అంట, కనిపిస్తుంది కదా. అండ్ ఇది వచ్చేసి కార్టర్స్ బ్రాండ్, అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకు 179 రూపీస్ పడింది. సో టోటల్గా అయితే మనకు 839 రూపీస్ది మనకు 179 రూపీస్ పడింది. ఇదే ఫస్ట్ వన్ బాబుకి తీసుకున్న వాటిలో. అండ్ సో నెక్స్ట్ ఇంకొక జీన్స్ షర్ట్ తీసుకున్నాను, అండ్ దీని కాస్ట్ కూడా 179 రూపీస్. దీని బ్రాండ్ అయితే నాకు ఇక్కడ ఏమీ కనిపించలేదు, సో ఓన్లీ ప్రైస్ చూపిస్తున్నాను. సో ఇది జీన్స్ షర్ట్. అండ్ అలానే ఇంకొక టీ షర్ట్ అనమాట. ఇది వచ్చేసి జస్ట్ 69 రూపీస్. అండ్ దీనికి కూడా నేను బ్రాండ్ నేమ్ ఏమి కనిపించలేదు నాకు. బ్రాండ్ వచ్చేసి కార్తిక్ టెక్స్టైల్ అని రాసి ఉన్నారు. అంటే మేబీ నార్మల్ బ్రాండ్ అయి ఉండొచ్చు, అందరికి తెలిసింది కాకపోవచ్చు, నాకు కూడా తెలియదు. సో అది ఇది థర్డ్ వన్. అండ్ దాని తర్వాత ఇవి తీసుకున్నాం అనమాట. సో వీటి కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కటి 50 రూపీస్ కనిపిస్తుంది, జస్ట్ 50 రూపీస్. అండ్ ఇందులోనే రెండు తీసుకున్నాం, ఒకటి గ్రీన్ అండ్ ఒకటి ఎల్లో, మస్టర్డ్ ఎల్లో. సో అది. అండ్ ఫేస్ కొంచెం టైట్గా ఉంది, ప్లీజ్ ఇగ్నోర్ చేసేసేయండి. సో ఇవి. అండ్ దీని తర్వాత అనుకోకుండా ఇంకొక జీన్స్ షర్ట్ కూడా వచ్చింది చూడండి. సేమ్ ఇంకొక జీన్స్ షర్ట్ కూడా వచ్చింది అనమాట. అనుకోకుండా 2 జీన్స్ షర్ట్ వేసేసుకున్నాం. లాస్ట్లో ఏవో మిక్స్ అయిపోయాయి, దాంతోపాటు ఇలా 2 జీన్స్ షర్ట్ వచ్చేసాయి. కొంచెం డిఫరెన్స్ ఉంది కలర్లో, బట్ 2 జీన్స్ షర్ట్స్ అయితే వచ్చాయి. అండ్ దీని తర్వాత హస్బెండ్కి తీసుకున్న షర్ట్స్ ఏంటో చూపిస్తాను. సో హస్బెండ్కి అయితే ఓన్లీ 3 తీసుకున్నారు, తను ఇవే చాలా అని చెప్పారు. సో అందుకోసం ఇక్కడ ఆగిపోయామన్నమాట. సో అందులో ఫస్ట్ వన్ అయితే ఈ బ్రౌన్ టీ షర్ట్. దీని కాస్ట్ వచ్చేసి మనకు 200 రూపీస్ పడింది. అండ్ ఇది వచ్చేసి H&M బ్రాండ్. ఇది మామూలుగా కొంచెం ఎక్కువే ఉంటుంది, మామూలుగా ఈ బ్రాండ్ కొంచెం ఎక్కువే ఉంటుంది కదా నార్మల్గా, బట్ దీని కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ 200 రూపీస్ పడింది. అండ్ ఇవన్నీ ట్రయల్ వేసి తీసుకున్నవే, బాబుకి ఒకటే ట్రయల్ చేయలేదు, బట్ ఇవన్నీ ట్రయల్ చేసి తీసుకున్నవే. కంఫర్ట్ ఉంది, అలానే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది. మీకు చూస్తేనే అర్థమైపోతుంది అనుకుంటా, చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా. అండ్ ఇది జస్ట్ మనకు 200 రూపీస్కి వచ్చింది. అండ్ దాని తర్వాత ఇది సో ఇదైతే మనకు ద ప్రివిలేజ్ క్లబ్. అండ్ దీని కాస్ట్ వచ్చేసి నార్మల్గా 899 రూపీస్ మెన్షన్ చేసి ఉన్నారు, అంటే 900 రూపీస్. బట్ ఇది మాత్రం మనకు 250 రూపీస్కే వచ్చింది. అండ్ ఇదైతే లైట్ గ్రే అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది. మీకు వీడియోలోనే అర్థమైపోతుంది క్లాత్ ఎలా ఉందన్నది. క్లాత్ అయితే చాలా బాగుంది అనమాట, అంటే ఊరికే పోతాయి అని కాకుండా చాలా బాగుంది ఇది. సో ఇది ఒకటి. అండ్ దీని తర్వాత నేను ఒక షర్ట్ సెలెక్ట్ చేశాను, నాకు అది చాలా బాగా నచ్చింది. అండ్ దాన్ని కూడా చూపిస్తాను. సో అదే ఇది 300 రూపీస్ పడింది అనమాట. ఇది వచ్చేసి ఆస్కాట్. సో ఇది ఇలా మనకు ఇప్పుడు ఇది ట్రెండ్ కదా ఫ్లోరల్ షర్ట్స్,
ఆల్రెడీ తన దగ్గర ఉన్నాయి ఇలా, బట్ నాకు ఎందుకో ఈ కలర్ ఇంకా కొంచెం బాగా నచ్చింది అనమాట. అందుకోసమే మళ్ళీ ఇది వేసుకున్నాం. బట్ ఈ కలర్ లేదు, ఇలా ప్యాటర్న్, ఇలాంటి ప్యాటర్న్ లో. సో అందుకోసమే. సో ఇది ఒక షర్ట్. ఇది వచ్చేసి మనకు 300 రూపీస్ పడింది. క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది. సో ఇది ఓన్లీ 3 షర్ట్స్ తీసుకున్నాను, తరువుకే తీసుకోలేదు. అండ్ ఇప్పుడు నేను నా షాపింగ్ చూపిస్తాను, నేనేం తీసుకున్నాను అనేది. సో ఇందులో ముందుగా అయితే నేను టాప్స్ చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను అని. సో దాంట్లో ఫస్ట్ నేను వెస్ట్రన్ టాప్స్ తీసుకున్నాను. కుర్తీస్ కూడా ఉన్నాయి, కానీ నాకు ఆన్లైన్లోనే బాగున్నాయి అనిపించింది. అక్కడ వర్త్ ఉన్నాయి, బట్ చాలా హై, అంటే పొడవుగా అలా ఉన్నాయి అనమాట. మనం ప్రతి ఒక్కటి ఆల్టరేషన్ చేసుకోవాల్సి వస్తుంది కుర్తీస్ తీసుకుంటే. బట్ ఎందుకులే అని నేను తీసుకోలేదు. ఓన్లీ వెస్ట్రన్ టాప్స్ మాత్రం చాలా బాగున్నాయి, కాకపోతే మనం కొంచెం ఓపిక్గా వెతుక్కోవాలి. అందుకోసమే నేను ఓన్లీ వెస్ట్రన్ టాప్సే తీసుకున్నాను, వాటిని మీతో షేర్ చేస్తాను. సో అందులో ఫస్ట్ వన్ ఇది. హ్యాండ్స్ అయితే మనకు ఇలా ఉన్నాయన్నమాట. బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. వేసుకుంటే కూడా చాలా బాగుంది. అంటే ట్రయల్ చేసి చూసాను కదా. దీని కాస్ట్ కూడా మనకు, ఇది పీపుల్స్ బ్రాండ్, అండ్ దీని కాస్ట్ వచ్చేసి 900 రూపీస్ కనిపిస్తుంది కదా, 900 రూపీస్. అండ్ ఇది వచ్చేసి మనకు 300 రూపీస్కే వచ్చిందనమాట. అండ్ ఇదైతే కంప్లీట్ ఫుల్, అంటే కొంతమంది పొడవుగా వేసుకుంటారు కదా టాప్స్ లాంటివి, నేను కూడా పొడవుగానే వేసుకుంటాను. బట్ ఇది కొంచెం పొట్టిగా ఉంది, కానీ అంత టైట్గా లేకపోవడం వల్ల బాగుంది అనమాట. వేసుకుంటే కూడా బాగున్నట్లు అనిపించింది, ట్రై చేసి తీసుకున్నాను. సో అది. ఇంకా ఇంకొక విషయం, ఎవరికైనా నేను ఈ టాప్స్ వేసుకుంటే ఎలా ఉంటాయి అని చూడాలనుకుంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి, నేను వేసుకొని ఎలా ఉన్నాయని కూడా చూపిస్తాను. సో అది అందులో ఇది ఫస్ట్ వన్. అండ్ దీని తర్వాత ఇది ఒక టాప్. సో దీని బ్రాండ్ అయితే ఇది, అండ్ దీని కాస్ట్ కూడా మనకు 250 రూపీస్ పడింది. ఇది కూడా వేసుకుంటే చాలా బాగుంది అనమాట. కొంచెం నాకు లూజ్గానే ఉంది, కానీ నేను లూజ్గా ఉంటేనే బాగుంటుందని తీసుకున్నాను. ఎందుకంటే అది కూడా మీకు, సో మనకు ఇలా వచ్చింది అనమాట. దీనిలో కొంచెం జాకెట్ లాంటి క్రాప్ టాప్ లా ఉంది, కానీ ఇదేం క్రాప్ టాప్ కాదు, మనకి కంప్లీట్గానే ఉంటుంది అనమాట. క్రాప్ టాప్ లా ఉంది, బట్ క్రాప్ టాప్ అయితే కాదు. ఇది మనకి 250 రూపీస్కే వచ్చింది. సో ఇది ఒకటి. కొంచెం లూజ్గానే తీసుకున్నాను, ఎందుకంటే నాకు లూజ్గా వేసుకుంటేనే ఈ మధ్య కంఫర్ట్గా అనిపిస్తుంది. సో అందుకోసమే కొంచెం పెద్ద సైజెస్ తీసుకున్నాను. సో అది, ఇది ఒకటి అనమాట. ఇది సెకండ్ వన్. అండ్ దీని తర్వాత వచ్చేసి నేను ఇంకొక టాప్ కూడా తీసుకున్నాను. ఇది షర్ట్ మోడల్. సో ఇది, అండ్ ఇది కూడా నాకు లూజ్గానే ఉంది. ఇంతకన్నా చిన్న సైజ్ అయితే నాకు దొరకలేదు, బట్ ఇదైతే చాలా బాగా నచ్చేసింది. ఇంతకన్నా చిన్న సైజ్ లేదు, ఏదైనా చేసి ఆల్టర్ చేసుకోవాలి అనుకో తీసేసుకున్నాను. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 300 రూపీస్. క్లాత్ చూడండి ఎంత బాగుందో, చాలా సాఫ్ట్గా ఉంది ఈ క్లాత్ అయితే. సో ఇది ఏం బ్రాండ్ అనేది నాకైతే కనిపించలేదు, బట్ ఇది ఇంకొకటి. సో చూస్తారు కదా, ఇది ఇంకొకటి. అండ్ దీని తర్వాత నేను ఒక ప్లాజో తీసుకున్నాను. అండ్ అదే ఈ ప్లాజో, నాకు ప్యాటర్న్ బాగా నచ్చింది. ఈ ప్లాజో విత్ పాకెట్స్ అనమాట. ప్యాటర్న్ ఏదో కొత్తగా అనిపించింది, అందుకోసమే ఇది తీసుకున్నాను. చూడండి, సో కొత్తగా ఉంది కదా. అండ్ ఇది వచ్చేసి దీని కాస్ట్ కూడా 300 రూపీస్ పడింది. ఇది ఇది ఒక ప్లాజో. మనం దేని మీదకైనా, అంటే కుర్తీస్ మీదకైనా అదేమి మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు, టాప్స్ మీదకి వేసుకోవచ్చు, నైట్ టైం వేసుకోవచ్చు, ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఒకటి. 300 రూపీస్కి ఇంత మంచి క్లాత్ ఇస్తున్నారంటే చాలా బెస్ట్ అండి. మనకు ఆన్లైన్లో కొంచెం ఎక్కువే ఉంటుంది, బట్ ఒకవేళ మనకు ఆన్లైన్లో 200, 300కి దొరికినా కూడా ఇంత క్వాలిటీ రాకపోవచ్చేమో, ఎందుకంటే మనం చూసి కొనం కదా. ఆన్లైన్లో కొనేవి కొంచెం అటు ఇటుగా వస్తూ ఉంటాయి. సో నేనైతే చూసి తీసుకున్నాను కాబట్టి ఈ ప్రైస్కి నాకు ఇది బెస్ట్ అని అనిపించింది. అండ్ దీని తర్వాత వచ్చేసి ఇంకొక ఫ్రాక్ మోడల్ తీసుకున్నాను.
సో ఇవి రెండు అయితే హస్బెండ్ సెలెక్షన్, కంప్లీట్గా హస్బెండ్ సెలెక్షన్ అనమాట. సో ఇది అండ్ ఇది ఇంకొక ఫ్రాక్ మోడల్, కింద మొత్తం మనకి ఇలా అంబ్రెల్లా వస్తుంది. సో ఇది అండ్ నెక్ దగ్గర మనకు ఇలా వీనెక్ ఇచ్చాడు. అంటే ఇది కంప్లీట్గా లూజ్గానే ఇచ్చుంటారు అనమాట. అంటే హ్యాండ్స్ నుంచి మనకు హ్యాండ్స్ ఏమీ సపరేట్గా లేవు, దీంతోనే స్టిచ్ చేసి ఉన్నారు కాబట్టి మనకు టైట్ అవుతుంది, టైట్గా ఉన్నట్ల ఫీలింగ్ అయితే రాదు. కావాలంటే మనం ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కొంచెం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు, ఒకవేళ హ్యాండ్స్ దగ్గర లూజ్గా ఉంది అనిపిస్తే. సో అది అండ్ దీని కాస్ట్ వచ్చేసి 400 రూపీస్. సో ఇదైతే 400 రూపీస్కి వచ్చింది. సో అది అనమాట. అండ్ దీని తర్వాత ఇంకొక జంప్ సూట్ తీసుకున్నాను. జంప్ సూట్స్ అయితే నేను ఇప్పటి వరకు ట్రై చేయలేదు, బట్ ఫస్ట్ టైం ట్రై చేయాలని చూసాను. అండ్ అందులో హస్బెండ్ కూడా తీసుకోమన్నారు అండ్ నాకన్నా ఎక్కువ తనే ఇంట్రెస్ట్ చూపించాను అనమాట. సో ట్రై చేసి తీసుకున్నాను, అదే చూపిస్తాను ఇప్పుడు మీకు. సో అదే ఇదే ఆ జంప్ సూట్. అసలు క్లాత్ అయితే ఎంత బాగుందో చెప్పలేను, అంత క్వాలిటీ ఉంది ఇందులో. సో ఇదైతే వాల్డ్రోబ్ బ్రాండ్ అండ్ దీని కాస్ట్ వచ్చేసి చూపిస్తాను ఎంత పడిందో మీరు చూడండి. అండ్ ఎంత మంచిది వచ్చి మనకి 400 రూపీస్కే వచ్చింది. చాలా సూపర్గా ఉంది, అసలు చాలా 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 అంటే చాలా సూపర్గా ఉంది. నాకు పల్లి నచ్చింది ఇది. అండ్ బట్ ఎప్పుడు వేసుకుంటాను అనేది అయితే ఐడియా లేదు. అండ్ దీన్ని కొంచెం అడ్జస్ట్ కూడా చేయాలి, నాకు చాలా పొడవుగా ఉంది, కాళ్ళ దగ్గర అంతా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాల్సింది కూడా చాలా ఉందన్నమాట. సో అది ఇది ఒకటి. అండ్ దీని తర్వాత గిఫ్ట్ కోసం ఇంకొక టీషర్ట్ తీసుకున్నాం. అండ్ ఇది దీని కాస్ట్ వచ్చేసి మనకు 250 అంటే 249 రూపీస్ పడింది. ఇది ఒక హుడీలా ఉందన్నమాట. సో ఇది గ్రే కలర్ అండ్ సైడ్ వచ్చేసి మనకు ఇలా బ్లాక్ క్లాత్ వచ్చింది. అండ్ హ్యాండ్స్ ఇవన్నీ అయితే మనకు ఇలానే ఇచ్చారు, వాళ్ళు ఫోల్డ్ చేసి ఏం స్టిచ్ చేయలేదు అనమాట, అయితే ఇలానే ఇచ్చారు. సో ఇది బాగుంది కదా, ఇది బాగా నచ్చింది. సో దీని తర్వాత ఇంకొక జంప్ సూట్ తీసుకున్నాను, అది కూడా చూపిస్తాను. ఇది కూడా వదిన వాళ్ళ పాప కోసం తీసుకున్నదే. అండ్ ఇదైతే నాకు ఎంత బాగా నచ్చిందో చెప్పలేను. క్లాత్ కానీ అసలు వేసుకుంటే మనకు బరువుగా కానీ అలా ఏమి ఉండదు అనమాట. ఇది ఒక పార్టీ వేర్ డ్రెస్, చూసారు కదా. సో ఇది ఒక పార్టీ వేర్ డ్రెస్, ఎంత బాగుందో కదా, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. అండ్ ఇదైతే మనకు ఇలా వస్తుంది, అంటే కంప్లీట్ షోల్డర్ లెస్ లా వస్తుంది అనమాట, ఓన్లీ ఒక స్ట్రిప్ వచ్చింది అంతే. అండ్ ఇంకా ఇది సో హ్యాండ్స్ అంటే ఇలా ఇచ్చారు, జస్ట్ ఊరికే ఇలా అంతే. అండ్ ఇంకా ఇన్నర్స్ కూడా తీసుకున్నాను. ఈ ఇన్నర్స్ కూడా మనకు చాలా తక్కువకే వస్తాయి. సో ఇవి కూడా మనకు అన్ని మంచి బ్రాండ్స్ ఉన్నాయి, జింగర్ అండ్ ఎనిమోర్ ఇలాంటివి ఉన్నాయన్నమాట. మరి వాటిని ఎందుకు అమ్మేస్తున్నారు ఇంత తక్కువగానే డౌట్ వస్తుంది కదా. ఒకవేళ ఏమైనా కొంచెం చాలా చిన్న డ్యామేజ్ ఉంటే బ్రాండెడ్స్వి వాటిని సెల్ చేయవు కదా బ్రాండెడ్ షాప్స్. సో వాటిని మనకి ఇక్కడ చాలా లో ప్రైసెస్కి అమ్మేస్తున్నారు. అంటే ఏదైనా చిన్నగా ఒక కుట్టు పక్కకు వెళ్ళిపోయినా కూడా బ్రాండ్స్ అనేవి వాటిని అమ్మవు కదా, వాళ్ళ బ్రాండ్ పోతుందని. సో అందుకోసమే వాటిని తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ అమ్ముతున్నారు కాబట్టి మనకి ఎంత తక్కువగా వస్తున్నాయి. సో అది నేను చేసిన షాపింగ్ అయితే మీతో షేర్ చేస్తాను, ఎలా ఉంది ఏంటి అనేది మీరు నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ వీడియో ఎండ్ చేసే ముందు ఇంకొక విషయం, ఈ క్రాప్ టాప్స్ అన్ని ఈ వెస్ట్రన్ టాప్స్ అన్ని వేసుకుంటే ఎలా ఉంటాయి అని మీరు ఎవరైనా చూడాలనుకుంటే నాకు కామెంట్స్లో చెప్పండి. సో నేను ఒకసారి వేసుకొని ఎలా ఉన్నాయన్నది కూడా మీకు చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ఇంకొక విషయం, మన ఛానల్లో ఇప్పుడు గివ్ అవే జరుగుతుంది కదా, ఇప్పటి వరకు ఎవరు కానీ పార్టిసిపేట్ చేయకుండా ఉంటే ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే తప్పకుండా పార్టిసిపేట్ చేయండి, ఎందుకంటే మనకి ఇంకా చాలా తక్కువ టైమే ఉంది.
సో మరి ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద యూనికర్స్. అండ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అండ్ ఓకే, ఇంకొక రోజు ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.